కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో కాపు ఐక్య వేదిక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జొన్నలగడ్డ ప్రభాకర్ రావు, బండారు నరసింహారావు, జనసేన నాయకుడు చలమలశెట్టి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు। కాగా చదువుల్లో, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్ కరువైందని దుట్టా రామచంద్రరావు అన్నారు। దేశంలో కాపులు 22% ఉన్నా వారికి కనీసం 2% కూడా రిజర్వేషన్ లేదన్నారు। తమ పిల్లలను చదివించుకోవాలంటే ఇంట్లోని ప్రతి ఒక్కరూ ఉద్యోగాలు చేయవలసి వస్తుందన్నారు। కాపులంతా ఏకమై మంచి నాయకుడును ఎన్నుకుందామని సూచించారు। జంక్షన్లో తిరిగాను, ఇప్పుడు హైదరాబాద్లో నటుడిగా స్థిరపడ్డాను। ఇవాళ నేను ఒక సినిమా నటుడిగా మీ ముందు నిలబడి మాట్లాడుతున్నానంటే అది నాకు మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన భిక్ష। ఈ సందర్భంగా ఈ వేదిక సాక్షిగా నేను ఆయనకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। చిన్న పాత్ర అన్నయ్య సరదాగా మీతో ఒక షార్ట్లో కనిపించిన చాలు అని అడిగా, అంతే అయింది। నేను దాన్ని సీరియస్గా తీసుకుని వినాయక్ గారు పెద్ద సీను 300-400 మంది జనాల మధ్యన సోలో సీన్ అతనికి కొత్త ఆర్టిస్ట్ అంటున్నారు, కష్టపడి కనిపించిన చాలు అని అడిగా, అంతే అయింది। నేను దాన్ని సీరియస్గా తీసుకుని వినాయక్ గారు యువటకి ఇబ్బంది పడ్డా చిరంజీవి గారు ఏమని కన్విన్స్ చేశారంటే, అతను 6 ఏళ్ల పాటు నాతో ట్రావెల్ చేశాడు వినయ్, ఏనాడు నా ముందు చేతులు కట్టుకుని ఏ అప్లికేషన్ నన్ను అడగల। ఫస్ట్ టైం మన లొకేషన్ వచ్చి చిన్న అవకాశం నన్ను అడిగాడు। అతను అడిగాడని మనం ఇవ్వడం కాదు కదా, మనం ఇచ్చేది అతను ఉపయోగపడాలి కదా, నువ్వు అతను చేస్తాడు అని చెప్పని ఈయన కొండ పదకొట్టేటికి చెప్పి వినాయక్ గారు భయాన్ని దూరం చేసి నాకు ఆ వేషం ఇవ్వడం జరిగింది। భగవంతుడు ఆశీస్సులతో ఒక డివైన్ మూమెంట్స్తో ఆయనతో సీన్ చేసి ఆయన కాళ్ళు నమస్కారం పెట్టి అన్నయ్య భయం వేస్తుంది మీరు చేయడానికి కొంచెం దీవించండి అని చెప్పంటే, మహేష్ చాలా మంచి వేషం, బాగా చేయి। కర్ణాటక కాంగ్రెస్లో ముఖ్యమంత్రి ఎవరో వాళ్ళు ఆదికేశ్వర నాయుడు డిసైడ్ చేసేవాడు। ఇప్పుడు కదా డికే శివకుమార్ అందరూ పేర్లు వస్తున్నాయి, ఆ రోజు కాదు। ఆదికేశ్వర నాయుడు మరి ఎలా డిసైడ్ చేస్తున్నాడు, ఏ స్థాయిలో అతను మెయింటైన్ చేస్తుంటే, ఏ ఫండ్ పంపిస్తుంటే అతను డిసైడ్ చేస్తాడు ఢిల్లీతో మాట్లాడి। అంత పెద్ద దిగ్గజాలు ఉన్నారు మనలో, మనలో ఎవడు బలవంతుడు ఉన్నాడు చూసుకోము, కానీ ఒక బలవంతుడికి ఎవరైనా చూసి కనపడినప్పుడు అయ్యా కొంచెం నువ్వు జనసేన పార్టీ కొంచెం సర్వీస్ ఇవ్వయా కొద్దిగా అంటే, మా రామచంద్రరావు గారికి ఎగ్జామ్షన్ ఎందుకు, రాజశేఖర రెడ్డి గారికి చదువుకున్న రోజుల్లో స్నేహితుడు, అది దాన్ని మనం ఏం అనలేము। ఎవరు మన సాయి ప్రతాప్ గారు, ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ సాయి ప్రతాప్ గారు, వీళ్ళందరూ స్నేహితులు, కేవీపీ గారు, అది వదిలేయండి। ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం బలంగా ఉన్నావు, రాజకీయాలు ఇంట్రెస్ట్ ఉంది కదా, మనోడు ఒకడు ఉన్నాడు కదా, కొంచెం ప్రజారాజ్యానికి సహకరించు, జనసేన సహకరించు, కొంచెం అంత బాగుంటే రేపు నీకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయంటే ఆ 20 కోట్లు 30 కోట్లు సూట్ కేసు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర పెడతారు తప్ప 10 రూపాయలు కూడా పవన్ కళ్యాణ్ చిరంజీవికి ఇవ్వరు, మన వాళ్ళే ఎవరు ఉపయోగపడేలాగున ఒకరు చదువుకుంటే 10 మందికి ఉపయోగపడతారు, ఉపయోగపడేలాగున అట్లాగే మనం కూడా గర్వపడతాం। వాళ్ళ తల్లిదండ్రులుగా ఇందాక భీమేశ్వరరావు దంపతులు ఎంత గర్వపడ్డారో మనం చూసాం। వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మన పిల్లల్ని కూడా మనం చదివించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది। ఖచ్చితంగా మనం ఆ ఇదిలో ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది తప్ప పలానా వాడు ముందుకు పోయాడని చెప్పి ఆడటం కాకుండా మనం ముందుకు పోవడానికి ఏం చేయాలా, ఎలా చేయాలా, ఎంత కష్టపడాలా అనేది ఆలోచించుకుని ఆ కష్టాన్ని మన పిల్లలకి నేర్పేటువంటి పరిస్థితుల్లో మనం ఇవాళ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను। అదేవిధంగా రాజకీయాల గురించి మాట్లాడుతూ కోటేశ్వరరావు చెప్పారు, పెద్దగా మాట్లాడిన రాజకీయాల గురించి, కానీ మనం ఏదైనా సరే ఒక పదవి సాధించాలన్నా, ఏదైనా ఒక గుర్తింపు తెచ్చుకోవాలన్నా ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ జిల్లాలో